చీరాల డీఎస్పీ కార్యాలయంలో సిదూర్ కాలనీ భూ వివాదంపై ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. 35 ఏళ్ల చరిత్ర కలిగిన కాలనీలో కొంత భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ స్థానికులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మాచర్ల మోహనరావు మాట్లాడుతూ కోర్టు ఇంజంక్షన్ ఉన్నప్పటికీ భవనాన్ని కూల్చివేశారని, కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ కాలనీ వాసులపై దాడులు జరిగాయని తెలిపారు. సింధూర్ కాలనీలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి స్థానికులకు రక్షణ కల్పించాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బంతాట ఆడుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసేటప్పటికి నిన్న ఆర్బీఐ వాళ్ళు గత మార్చి 27వ తేదీ బాంబేలో ఆర్బీఐ వాళ్ళని కలిసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని కలిసి చేనేత సమస్యల మీద ఆర్థిక విషయాలు ఏమేమైతే ఉన్నావో వాటిని పరిష్కరించడానికి మీరు చీరాల 2 వర్గాలు పైగా కలిసి ఉండే ఉద్దేశంతోనే, మనమంతా ఒకటనే భావంతోనే ఆ రోజు చేనేతలకు ప్రత్యేకించి ఇచ్చినటువంటి నిధులతో జపాన్ వారు, మరి అదేవిధంగా జర్మనీ వారు ఆ రోజు తుఫాను సందర్భంగాను తదుపరి 91లో వచ్చిన ఈ ప్రాంతంలో 30 మంది ఆత్మహత్యల బలిదానానికి కారణమైనటువంటి ప్రాంతం. మరి చాలా ఉన్నాయి. జిల్లాల్లో తిరిగి నేను ప్రచారం చేశాను. ఇవన్నీ నేను చెప్పుకోవడానికి నేను చెప్తల్లా. మాకు కూడా చేనేత సమాఖ్య ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ బలహీన వర్గాల సమాఖ్యలో ఉన్నటువంటి దళిత మిత్రులు అనేక మంది వందల సంఖ్యలో మా స్థితికి దోవ తీసేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదని, వాస్తవానికి ఏదో మేము చేనేతలు వీళ్ళంతా ఏమి చేయలేరు, దౌర్జన్యాన్ని మనమే చేయగలుగుతామనే ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి ఆ భూమిని లాలూచి విక్రయ దస్తావేజులు సృష్టించి వాళ్ళ మాది అని చెప్పేసి మాట్లాడుతూ ఈ రోజుకి వాస్తవానికి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ భూమిలోకి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు మన మిత్రులందరూ చూసినా సరే మరి మేము కలవలేకపోయాం. మరోసారి పర్సనల్గా వచ్చి కలుస్తానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మేము పర్సనల్గానే కలిసి మాట్లాడతాం. పోలీస్ పికెట్ ఖచ్చితంగా అక్కడ ఏర్పాటు చేయాలి. ఆ పికెట్ ఏర్పాటు చేయకపోతే అనేక విధాలుగా నష్టాలు జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. మేము ఇక్కడ ఉండాలా, ఈ గ్రామం వదిలిపెట్టి పోవాలా అన్న భయాందోళనలో నుంచి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, పోలీస్ శాఖ వారిదని తెలియజేస్తూ ప్రజలు ఈ విషయాలు గుర్తించాలని చెప్పేసి